1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, అన్నం తినే అది సిస్టమ్ ఉంది చూసారా? అన్నం తినడం అనేది మన సాంప్రదాయపరంగా మనం కొన్ని మూవీస్లో కూడా చూసాం. ఇప్పటికీ కూడా మన ఊళ్ళో వెళ్తే చక్కగా పీట వేసుకొని పీట మీద కూర్చొని చక్కగా కింద కంచం పెట్టుకొని తింటారు. అంటే ఇప్పుడు సిటీలో కుదరదు అనుకోండి, డైనింగ్ టేబుల్ వచ్చేసాయి. అయితే డైనింగ్ టేబుల్ వచ్చాయి, డైనింగ్ టేబుల్ అర్థం ఏంటంటే డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని తినాలి అని. కానీ ఎంతమంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నారు? అసలు ఈ రోజుల్లో చూస్తే ఇంకా పిల్లలు అంటారా, ఒక టీవీ చూస్తూ తింటాడు, ఇంకా లేడీస్ అయితే సీరియల్ చూస్తూ తింటారు, మాట్లాడుకుంటూ తింటారు. అంటే ఎలా పడితే అలాగా. అంటే అసలు అన్నం తినడం అనేది నేల మీద కూర్చొని తినడం ఎంతవరకు కరెక్టు, ఎలా తింటున్నారు, మరి దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ఒకసారి మాట్లాడుకుంటే దాని గురించి. అంటే చెప్తారు కింద కూర్చొని తింటే మంచిది. ఇప్పుడు మీరు కింద కూర్చొని ఎందుకు తినరు? చంటి పాప ఉంది, ఒక చంటి పాపకి కింద కూర్చోబెట్టి అన్నం ఎందుకు పెట్టరు అని నేను అడిగా. ఒక అమ్మాయిని అడిగితే, ఒక అబ్బాయిని అడిగితే ముందు ఆ పిల్ల తల్లికే ఒళ్ళం కదా, ఈ పాప కూర్చొని ఆమె కూర్చోదు అని అంటే ఇంకేం చెప్తాం చెప్పండి. అంటే ముందు తల్లులకే ఒళ్ళు వంగట్లేదు. ఇప్పుడు మీరు గుడికి ట్రెడిషనల్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలన్న దానికి కూడా సమాధానం ఇది. తల్లులే వదిలేస్తున్నారు. విసిగిపోయి వదులుతున్నారా లేకపోతే చేయలేక వదిలేస్తున్నారా అనేది తర్వాత సంగతి. ముందు వాళ్ళకే శ్రద్ధ లేదు. శ్రద్ధ, ఇంట్రెస్ట్ రెండు లేనప్పుడు ఇంకా వీళ్ళకి ఏం చెప్తారు పిల్లలకి? ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు ఒక 3-4 ఏళ్ళు వయసు వచ్చిన దగ్గర నుంచి నేను డైనింగ్ టేబుల్ మీదే తిన్నా ఈ రోజు వరకు. అంటే మా అమ్మగారు ఒళ్ళొంగదాని కాదు. అంటే కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, స్టేటస్ గల ఫ్యామిలీస్. వాళ్ళు మొదటి నుంచి ఆ హైఫై స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని పక్కన పెడితే మిగతా జనాలు అసలు కింద కూర్చుని తినే ఫ్యామిలీస్ కూడా ఏదో సోఫాలో కూర్చునో కుర్చీలో కూర్చునో టీవీ చూస్తూ భోజనం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ రోజున. ఎందుకు అది అంటే ఒకదానికి అలవాటు పడ్డారు. టీవీ చూడ్డానిక, లేకపోతే అర్జెంటుగా ఫోన్ మాట్లాడాలి, తిరుగుతూ టేబుల్ మీద ప్లేట్ పెట్టుకుని 2 ముద్దలు తింటూ అటు వెళ్ళి మాట్లాడడం, ఇలా చేస్తున్నారా లేదా? చాలా మంది. ఇవన్నీ కాదు, ఇలా కాదు. ఇప్పుడు నాతో సహా నేను చెప్పాలంటే చక్కగా కింద కూర్చొని తినటం అంటే మంచి పద్ధతి. ఇప్పుడు పాతకాలంలో పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, అందరూ హైఫైలు ఉండరు కదా, కింద వేసేసి భోజనాలు పెడతారు. మరి కింద కూర్చొని తిన్నాం. నిజం చెప్పాలంటే నాకు ఒళ్ళొంగేది కాదు, నేను తినలేకపోయేదాన్ని చిన్నప్పుడు. చిన్నపిల్లలం అయినా కూడా నాకు వచ్చేది కాదు కింద కూర్చోవడం. అది అలవాటు. కానీ పెట్టడం అలాగే పెట్టేవారు, ఎలాగో తినేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అది చెప్పాలంటే అది కూడా అలవాటే. ఇలా ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా వరుసగా వేసి కింద భోజనం పెట్టినప్పుడు తినాలి చచ్చినట్టు. నేను తిన్నాను పారిపోయి రాను కదా, తిన్నాను కాబట్టి నాకు ఆ అలవాటు కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి? పిల్లలకి పుట్టిన దగ్గర నుంచి నాకు టేబుల్ కావాలని ఎవడో అడగడం. మనం ఏం చేస్తాం, ఒక బాబుని ఎత్తుకుంటామండి, కింద దింపాలన్నప్పుడు దింపాలి. ఎక్కడ దింపుతున్నారో తెలుసా? సోఫా మీద, మంచం మీద, డైనింగ్ టేబుల్ మీద దింపుతారు వాళ్ళని. నువ్వు కొంచెం వంగుంటే కింద దింపచ్చు కదా. పాప దిగుతుంది, పాప కింద కూర్చుంటుంది, అది ఆడుతుంది, పరిగెత్తుంది, అన్నీ చేస్తుంది, మనం చేయనివ్వటల్లా. కాబట్టి కింద కూర్చుని భోజనం చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఆహార వాహిక అనేది ఒకటి ఉంటుంది, ఫుడ్ అది చక్కగా దిగుతుంది అనమాట భోజనం. మనకి దిగినప్పుడు చక్కగా అరుగుతుంది, ఇక్కడికి వెళ్ళి జఠరరసం అవన్నీ ఊరి ఉంటాయి, ఆ ఎంజైమ్స్ దాంతో కలిసి చక్కగా అది తొందరగా డైజెస్ట్ అవ్వడము, దాంతో కలవడము అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ విధానం అలా పెట్టారు. ఇంకా చెప్పాలంటే పీట కూడా కాదు, కింద ఏదైనా చాప వేసుకుని నేల మీద అలా కూర్చుని తినేసేవారు. తినేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోన్లు గీళ్ళు చూడడం కాదు, చక్కగా అమ్మ పెట్టిన భోజనాన్ని, కూర ఐటమ్స్, ఏం కూరమ్మ అని అడగడము, నాకు ఇంకో కొంచెం వెయ్యమ్మ అనడము, నాకు ఆలుగడ్డ అయితే ఆలుగడ్డ, ఇంకోటి అయితే ఇంకో 2 ముక్కలు వేయమ్మ అని అడగటము, ఆ రకమైనటువంటి సంభాషణలతోటి భోజనం సాగేది. ఏమిట్రా కింద పడేసుకుంటున్నావు, చక్కగా తిను, ముద్ద చక్కగా చేసుకుని తిను, అన్నం ముందుకు లాక్కో, తినే విధానం కూడా నేర్పేవారండి. అన్నము ఎడాపెడా తింటారు చాలామంది, గమనించండి మీరు. భోజనం చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు మేడం, అలాగే ఉన్నారు. పెంపకం విధానం అది. అసలు విధానం ఏంటో తెలుసా? భోజనం చేసే విధానం నేర్పాలి పిల్లలకి. ఇప్పుడు ఎంత వయసు వచ్చిన పెద్దవాళ్ళు కూడా, చాలా పెద్దవాళ్ళు కూడా, 60-70 వచ్చిన వాళ్ళు కూడా పరమ దరిద్రంగా భోంచేస్తారు. ఆ ప్లేట్ చూడలేం మనం. అదేంటి, ఎలా భోంచేయాలో వాళ్ళకి నేర్పలేదు చిన్నప్పుడు. కూర్చుని తల్లి వడ్డిస్తూ చక్కగా పిల్లలకి తినే విధానం నేర్పాలి. ఇటు పక్కన కూర వేసుకోవాలి, ఇటు పక్కన ఏదైనా ఇంకో ఐటమ్ ఉంటే వేసుకోవాలి, అన్నం పెట్టుకోవాలి, దాన్ని కొద్దిగా ముందుకు జరుపుకోవాలి, ముందు నువ్వు దేంతో తినాలనుకున్నావు అది కలుపుకోవాలి, తర్వాత ఇంకో కూరతో కలుపుకోవాలి, 2-3 రకాలు చేసుకుంటే ఎలా తింటారు? నేను చెప్తా.
పప్పు కూర చారు పచ్చడి ఉందనుకోండి, ఏం చేస్తారు, ముందు ఒకటి కలిపేసి అందులో ఇంకోటి కలిపేసి అందులో ఇంకోటి నంచుకుంటూ, అదేం పద్ధతి కాదు, అలా తినకూడదు. అలాగా తినే పద్ధతి ఒకటి ఉంటుంది, కూర్చుని తినే విధానం ఇందాక నేను చెప్పాను. Yes. ఇప్పుడు తినే పద్ధతి ఇలా ఉంటుంది. ఇది ఎవరు నేర్పుతున్నారు చెప్పండి? లేదు. ఒక 2-3 రకాలు వండుకున్నారనుకోండి, అది ఎలా భోంచేయాలో చాలా మందికి తెలియదు నవీన. అందులో కలిపేసుకుని చేసుకుని టీవీలు చూస్తూ మొబైల్ మాట్లాడుతూ ఏదో వేసుకుంటారు, తినేస్తారు. పోనీ ఇప్పుడు టీవీలు ఇవి వచ్చాయి, పాతకాలంలో అవన్నీ లేవు కదా. ఒక 50 సంవత్సరాల క్రితం పెద్దవాళ్ళకి అవన్నీ లేవు. వాళ్ళు భోజనం చేసే విధానం చూడండి ఎలా తింటారు, క్రమ పద్ధతి ఉండదు. ఎక్కడన్నా ఒకళ్ళు కనపడతారు, మీరు గమనించండి ఈసారి. అది రాదు వాళ్ళకి, ఏంటంటే వాళ్ళు నేర్పరు. మరి ఈ రోజుల్లో చక్కగా కింద కూర్చోబెట్టి భోజనం పెట్టే విధానం నేర్పట్లేదు. పిల్లలు కూర్చోండి అంటే కూర్చుంటున్నారు, కూర్చోబెట్టట్లేదు వాళ్ళు. తప్పు మనదే, పెద్దవాళ్ళదే. ఇది ఏది తీసుకున్నా ఇలా పేరెంటింగ్లో ఒక భాగమే. ఏదైనా సరే పెద్దవాళ్ళు చెప్పాలి. ఇప్పుడు డాక్టర్లు చెప్తారు, ఆ డాక్టర్కి ఏం పని లేదు, ఇలాగే చెప్తారు. డాక్టర్కి ఏం పని లేదు, ఆయనకేం అవసరం అసలు? డాక్టర్లు మొత్తుకుంటున్నారు కదా, ఇలా తినండి, ఇలా చేయండి, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ అడ్డుకోకుండా చక్కగా ఇలా కూర్చుని నేల మీద ఇలా ఒంగుని ఇలా చక్కగా ఇలా ముద్ద తీసుకుని తిన్నప్పుడు ఇదంతా చక్కగా సాఫీగా ఉంటుంది అనమాట. ఏది చూడకుండా. అప్పట్లో టీవీలు ఇవన్నీ ఫోన్లు ఏమీ లేవు, ఇప్పుడున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలా ఒంగుండిపోయి ఇలా ఫోన్ చూస్తూ ఇలా మాట్లాడుతూ మధ్య ఇది ఇలా పెట్టుకుని, అంటే ఆ ఐటమ్ ఏదో ఇక్కడ పెట్టు ఇలా అన్నమాట. సైకిల్తోటి భోజనం చేస్తుంటే మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు వెళ్ళిపోతున్నాయి, ఆరోగ్యము అలాగే తయారవుతుంది, ఇంకా విధానాలన్నీ కూడా సర్వనాశనం అవుతున్నాయి. కాబట్టి పద్ధతులు ఏమన్నా ఉంటే అవి నేర్చుకుని పాటించడం వల్ల మంచిదే, కానీ చెడు ఎవరికి జరగదు. డాక్టర్లని నాలాంటి వాళ్ళని తిట్టుకుంటే మాకేమీ నష్టం లేదు. థ్యాంక్ యూ మ్యామ్.